ఎండలేందో ఏమో. అసలు ఈ ఎండల వల్ల మన మొహాలు చేసిన కర్ర కాయకైనా ఎంత తెల్లగా ఉంటే నల్లగా అయిపోయినా అక్క. అవును, పోయి గడ కూర్చుందండి, అక్కడ నీడుంది. నీడే కాదు, ఎవరైనా మాడగా. అవును చెల్లె, మామిడికాయలు గన్నిగానే ఉండాల, ఒక్కటి లేకుండా చేసిర్రు పోరగాళ్ళకైనా. ఇప్పుడు ఈ మామిడికాయ చెట్టు మీద మా చెయ్యి పడాలా, వాడు చేయి నరికేస్తా చూసుకో. చేయి నరకుడు కాదు, ఉరికిచ్చి మరీ కొట్టాలా. సరే మామిడికాయలు దింపాలా, ఒక్కొక్కడికి అమ్మాయి చెట్టుకి ఇన్ని మామిడికాయలు ఉన్నాయి, ఎట్లాగని వాళ్ళు తెంపాలి. ఆ జెస్సీ మహేష్ ఏంది ఇక్కడ కూర్చున్నారు? నేను గనక ఆ మామిడికాయ చెట్టుని ముట్టుకుంటే వాళ్ళు ఇవాళ నేను మామిడికాయ చెట్టుని తెంపడానికి వచ్చినట్టు అనుకుంటారు. ఎట్లా ఇప్పుడు? ఏం కాదు, లేకపోదు రెడీ. గీమేంది గిట్టొస్తుంది, మామిడికాయల కోసం వచ్చినట్టుంది. అవునక్క, అగో మామిడికాయ చెట్టు దగ్గరకుంది అంటే మామిడికాయలు తెప్పడానికి కదా వచ్చింది. సర్లే, ఫస్ట్ చూద్దాం, గమనించుదాం. సర్లే, ట్రై చేయి. ఇంకా ఉంది, గిట్టెడు పోతున్నాయి అంటాం.